మిత్రులారా, ఈరోజు కూడా యాజమాన్యం ఉత్పత్తి ఆధారిత జీతాలను మాత్రమే చెల్లించింది. దాదాపు 6,000 మంది ఉద్యోగులు తగ్గిపోయి కేవలం 9,200 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఇన్ని మిరేకల్ సృష్టిస్తూ ఉత్పత్తి తీస్తున్నప్పటికీ కూడా కోకోవన్లో పనిచేసే ఉద్యోగులకి వారి టెంపరేచర్ కానీ, దుమ్ము కానీ, ధూళి కానీ, కోకోవన్ బ్యాటరీ పరిస్థితి కానీ అని తెలిసి కూడా వారు నిర్ణయం చేసుకున్న టార్గెట్స్ రాలేదని చెప్పేసి పర్సెంటేజ్ తగ్గించడం అత్యంత దారుణం. ఉత్పత్తి ఆధారిత జీతాలను మనం వ్యతిరేకిస్తూ 3 నెలల నుంచి పోరాడుతా ఉన్నా లేబర్ అధికారులు ఇది తప్పు అని చెప్పేసి మొక్క మీద చెప్పినా మరలా అదే జీతాలు ఇచ్చారంటే మనం అర్థం చేసుకోవాలి. మనం తక్కువే తగ్గింది కదా, నాకు తగ్గలేదు కదా, ఇది 2% కదా, 3% కదా అనుకుంటే రేపు ఈ ఆర్థిక సంవత్సరం తర్వాత ఏప్రిల్ 1 నుంచి వచ్చే ప్రొడక్షన్స్ ఏంటి, మన జీతాల పరిస్థితి ఏంటి ఆలోచన మనం చేయాలి. యాజమాన్యం ఇప్పటికే 300 కోట్ల పైచీలకు ఒక ఉద్యోగికి 3 నుంచి 7 లక్షల రూపాయలు ఎగ్గొట్టింది. ఈ 2 మాసాల్లో 2.5 కోట్లు నెలకు అమ్ముతున్నప్పటికీ కూడా ఆ బకాయిలు ఇవ్వకపోతే 2వ ఆర్థిక సంవత్సరం కూడా వెళ్ళిపోతే మొత్తానికి సున్నం పెట్టే కార్యక్రమం కనబడతా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ డబ్బులు మనం వదులుకోవడానికి లేదు, ఉత్పత్తి ఆధారిత జీతాలను ఒప్పుకునేది లేదు. కాబట్టి రేపు ఫిబ్రవరి 12 సమ్మె ద్వారా మన గళం ఇప్పాలి. ఇది ఎవరికారు ఆలోచన చేయాలి, ఎవరికి వారు నిర్ణయం చేయాలి. దీనిలో అన్ని యూనియన్లు, అన్ని కార్యకర్తలు, ఉద్యోగులు, ప్రజలు అందరూ స్పందించాలి. ఆ విధంగా సమ్మె జయప్రదం చేయడం ద్వారా ఢిల్లీకి మన తాలూకు నిరసన తాగాలని చెప్పేసి, మన జీతాలు సాధించుకోవాలని చెప్పేసి సిఐటిగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని విశాఖ ఉక్కు RANL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.